బంగారు ఇది. మీకేమైనా డిఫరెన్స్ తెలుస్తుందా చూడండి, ఇక్కడ చూడండి ఏమైందో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో దేని గురించి అంటే, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా పక్షుల అప్డేట్స్ గురించి చెప్తున్నాము. ఆ బర్డ్స్ మేము ఇంతకుముందు చూసింటారు, ఇంతకుముందు చిన్నదిగా ఉంది, ఇప్పుడు ఎంత పెద్దవి అయిపోయినాయి, ఎంత గలాట చేస్తున్నాయి. ప్లస్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది, ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ప్లస్ అవి ఏం చేస్తున్నాయి, దానికి ఏం పెడతారు, అవి ఇవి ఇంతకుముందు వీడియోస్లో అంతా కమెంట్స్ పెట్టారు. అన్నిటికీ కలిపి ఈరోజు సమాధానం ఇస్తాము. ప్లస్ ఇంకొక కాషన్ కూడా ఉంది. ఈ బర్డ్స్ తీయాలనుకున్న వాళ్ళు ఒక కాషన్ చెప్తా లాస్ట్లో, ఆ కాషన్ కోసం తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. పోయిన వీడియోలో దేవి చెప్పినట్టు ఎవరిని చూస్తే దానికి కోపం వస్తుంది, ఏమే జుట్టు అంతా పైకి ఫుల్గా లేసుకుంటుంది. అదే సినిమాలో చెప్తారు కదా, మీరిద్దరూ ఎదురైనప్పుడు మీ నుంచి పక్షులు దూరంగా ఎగిరిపోతాయి అని. అది ఎవరంటే ఇద్దరు తిన్నారు మా ఇంట్లో. ఎవరంటే ఒకటి పార్తు దగ్గర పోతేనే జుట్టు పైకి లేసుకుంటుంది, మనకు కొరకుతుంది భయంకరంగా. అలాగే షాయి దాంట్లో కూడా దానికి నచ్చదు. వాళ్ళిద్దరు తప్పితే మేము పోయినామంటే బాగా జాలీగా ఎంజాయ్ చేస్తాయి. ఇప్పుడు చూపిస్తాం చూడండి, పార్తుని చూస్తారో జుట్టు ఎట్లా లేసుకుంటుంది అనేసి. ఇప్పుడు రండి పోదాం. వచ్చిందా స్టార్ట్, కొరికే స్టార్ట్ చేసింది చూడండి. వాడిని చూస్తే ఫ్రంట్ దాని వెంట్రుకలు చూడు ఒకసారి, వెనకాల తీసి పార్తు షామో. అయ్యో జుట్టు లేసుకునింది. ఏమరా చేసినావు పార్తో, నీవంటే అంత కోపం దానికి? అయ్యి నువ్వు చెయ్యి ఇచ్చినావు అంటే కొరుకుతుంది. దానికి నెక్క దగ్గర చూడు ఎట్లా వెంట్రుకలు వేసుకోండదు. వాడిని పార్తు అంటే ఎందుకు అంత కోపము? ఒకసారి చెయ్యి పెట్టామా ఏమవుతుందా? అదే ఒకసారి పెరుక్కొని చెప్పి. ఇంత కోపంగా ఉండే రియో మ్యాంగో నేను ఇప్పుడు దగ్గర పోతాను, ఎంత కామ్ అయిపోతుందో చూడండి ఒకసారి. పో దూరంగా చేయి పార్తాను. మ్యాంగో మ్యాంగో ఓమా ఓంపుటి పాపా గర్ల్స్ నా పిల్లం ఆడపాప అనేసి ఏం చేయలేదు అది. ఓమా 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 ఏమే పుట్టి ఓమా ఏమంత కోపమా, ఎందుకంత కోపమా, ఏమైంది? వాడు వచ్చినాడు కదా ఇప్పుడు, అందుకనే కొంచెం ఏమైంది రియో మ్యాంగో అవు ఏం యాక్షన్ చేస్తా చూడు డిఫరెన్స్ చూడు. వద్దురా నీ పని భయంకర కోపంగా ఉంది, వద్దురా దూరంగా వచ్చారా నువ్వు. మ్యాంగో చూడు ఎట్లా వెంట్రుకలు వేసుకుంటాను. ఇంకొకటి ఉంది, నన్ను చూస్తే భయము ఉంది, ప్రేమ ఉంది. ఇప్పుడు భయం చూపిస్తాను, నేను దగ్గర పోతాను లోపలికి వెళ్ళిపోతాయి. రెండోది వచ్చి ప్రేమ ఎప్పుడంటే నేను ఫుడ్ పెడతాను కదా, ఇప్పుడు చూపిస్తాను. నా పైన వచ్చి రెండు కూర్చొని ఏం చేస్తాను చూడండి ఒకసారి. స్నానం చేయించాలన్నా నేను నీళ్ళు పెట్టాలి, దానికి నీళ్ళు పెడతాననేసి అడుగుతుంది. ఆక్వా గార్డ్ ఉంది కదా, దాని ట్యాప్ అట్లా ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది పైకి. అన్నీ మీకు చూపిస్తాను, ఇప్పుడు రండి. నేను ఇప్పుడు దగ్గర పోతాను, అవి చూడు లోపలికి వెళ్ళిపోతాయి. ఎవరు అదే రియో వెళ్ళిపోయి చూడు, ఫస్ట్ మ్యాంగో లోపలికి వెళ్ళిపోయింది పైకి. రియో మ్యాంగో చూడు, ఎంత భయం ఉందా? భయం ఉంది కదా, ప్రేమను కూడా చూపిస్తాను మీకు. ఓకే ఇప్పుడు తీస్తాను నేను. ఓకే నా పార్తో కూర్చో, నేను డోర్ లాక్ చేసేసి కూర్చో. ఇంకోటి, మా పప్పీస్కి రెండిటికి అలవాటు అయిపోయింది. ఏది జో మ్యాక్కి రెండిటికి అలవాటు అయిపోయింది. కానీ మా కొంబాగాడు ఉన్నాడే, దాన్ని చూస్తేనే కొరకాలను చూస్తున్నాడు. కాబట్టి దాని లోపలేసి కానీ మేము వదలము. కాషన్ ఇంకొకటి ఉంది, నేను ఫస్ట్ లాస్ట్లో చెప్పే కాషన్ వేరే. ఇంకొక కాషన్ ఏమంటే, ఇవి వదిలేటప్పుడు ఇంట్లో అన్ని కిటికీలు డోర్స్ అన్నీ క్లోజ్ చేసే వదలాలి, లేకపోతే వెళ్ళిపోతుంది. బయట వెళ్ళిపోతే అది సర్వైవ్ కాలేదు, ఇది వేరే జాతి. ఇక్కడ బయట పోగానే కాకులు అవన్నీ చూసినాయంటే దాన్ని పట్టుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని వదిలేటప్పుడు ఫస్ట్ కాషన్ ఇది, దాన్ని వదిలేటప్పుడు తలుపులు కిటికీలు అన్నీ క్లోజ్ చేసి కానీ వదలద్దండి. ఓకేనా? ఇప్పుడు వదులుతాను, జరకరా రియో. వదిలితే నెక్స్ట్ డైరెక్ట్గా ఎక్కడ పోతుందంటే కర్టన్ దగ్గర పోతుంది. ఒక ప్లేస్ చూపిస్తాను, ఆ ప్లేస్లో ఉంటుంది. ఒక ఐటెం వేరే చూపిస్తాను, ఆ ఐటెం ఎంత గబ్బు చేసి ఎట్లా నాశనం చేసి పెట్టిందో చూపిస్తాను మీకు. ఓకే రియో రండిరా మ్యాంగో రండి. జో గమ్మునుండు, దాని ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎగురు అక్కడ చూడు దాని ప్లేస్ అదే అక్కడ చూపి. ఇప్పుడు
ఆ ఫోటో అయితే అమ్మో, అమ్మో, చూపించు. అమ్మో. ఏం అంత కోపమా? ఇప్పుడు చూసాము. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ? దా, ఆ ఫోటో ఈ చూపించు ఒకసారి. ఫోటో చూపిస్తాను. అయ్యయ్యో, మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా చూడండి. కొరికిండే చూడండి సైడ్ లో ఇక్కడ చూడండి ఎట్లుంది గోల్డ్ కలర్ ఫ్రేమ్. ఇక్కడ చూడండి ఏమైందో. మొత్తం కొరికేసి. మొత్తం కొరికి 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 చూడండి ఎంత గలీజ్ చేసేసిందో దేవుడి ఫోటోని. చూడు ఏం తెలియనట్టు దొంగలా కూర్చోంది ఆడిపోయి. అదే ప్లేసు. దాన్ని పట్టేదానికి పోయినామంటే అక్కడి నుంచి ఈ దేవుడి దగ్గర వస్తుంది. ఇక్కడ పట్టేదానికి పోయినామంటే ఫస్ట్ ఆ ఫ్యాన్ పైన వెళ్ళిపోతుంది. ఇది చూడు. ఆ ఫ్యాన్ దగ్గర పట్టేదానికి పోయినామంటే ఆ లైట్ దగ్గర వెళ్ళిపోతుంది. ఇట్లే మార్చుకుంటా బాగా తప్పించుకునేది నేర్చుకునేసింది. చీచుమా కొరకద్దురా రియోమా మ్యాంగోలో రియోనరా ఇది? ఏ మ్యాంగో నువ్వా రియోనా? ముక్కులు రెండు ఒకటిగా ఉన్నాయి కాబట్టి కనబడేది కష్టంగా ఉంది. ఇంకో పాయింట్ ఏమంటే డే టైంలో వదులుతున్నాం దీనికి ముందు. ఇప్పుడు డే టైంలో వదిలినామంటే అది ఏం చేసినా లోపల మాత్రం కేజీ లోపలికి పోనే పోదు. దానికని దీనికి ముందు అయితే ఎట్లో గట్లా రియోన్ పట్టేస్తాము. రియోన్ పట్టేసినామంటే మ్యాంగో ఆటోమేటిక్గా కేజీ దగ్గరకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పోయి కూర్చుంటే చాలు, ఆ కేజీ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా మ్యాంగో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెండు బాగా తెలివి ఎక్కువైపోయినాయి, సతాయించేది ఎక్కువైపోయింది, దొరకనంటా ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నైట్లో వేస్తున్నాం. నైట్లో వదిలినామంటే బయట లైట్లు ఆఫ్ చేసేసి పట్టేయచ్చు ఈజీగా అనేసి. ఇది లాస్ట్ కాషన్ అని చెప్పాలనుకునేది ఇదే అనమాట. మార్నింగ్లో వదిలితే నా వల్ల పట్టేదానికే కాదు, టవల్ ఏదైనా వేసి పట్టే కానీ. ఎందుకంటే ఇంటికి అందరూ వచ్చిపోతూ ఉంటారు, పని మనిషి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది, డోర్ తీసి ఎక్కడ వెళ్ళిపోతుందని భయము. ఓకేనా, అందుకనే మేము నైట్లోనే వెళ్తాం. 5 గంటలకు వెళ్తాను నేను ఈవినింగ్. మళ్ళీ 9 o'clock వీళ్ళు వస్తారు. 9 o'clock లోపల నేను లోపల ఎత్తేస్తాను. పట్టి లోపల వేయాలంటే కేజీలో ఒకటే ఒక కిటుకు ఏమంటే లైట్స్ ఆఫ్ చేయండి. లైట్స్ ఆఫ్ చేస్తే దానికి కళ్ళు కనబడదు. కాకపోతే టార్చ్ లైట్ వేసుకొని లాస్ట్లో చూపిస్తాం ఎలా పడతామనేసి. ఆ విధంగా వేయాలి. డే టైంలో అట్లా మేము టవల్ వేసి పట్టి మా ఆయన ఏం చేశారంటే అది బాగా భయపడిపోయి దగ్గరికే రావడం లేదు. మేము కూర్చుంటే వచ్చి పైన కూర్చుంటుంది, కానీ పట్టేదానికే వదలడం లేదు. అట్లంతా చేయొద్దండి మీరు. దాన్ని టవల్ వేసి బలవంతంగా పట్టేది అట్లంతా చేయొద్దండి. ఫ్రీగా వదలండి, నైట్లో పట్టుకోండి. లైట్ ఆఫ్ చేసి పట్టినారంటే ఈజీగా దొరికిపోతుంది. ఫస్ట్ శ్యామ్ని అడిగాను నేను, ఏం సౌండ్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రామచిలుకలు ఉన్నాయి మా ఇంట్లో. అప్పుడు వచ్చి మేము ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటే భయంకరంగా అరుస్తుంది అది. సో ముందుగానే అడిగినాను, వాడు లేదు డాడీ ఇవి చేయదు, ఇది కన్యూరు, పైనాపిల్ కన్యూరు, ఇది చేయవు అని చెప్పాడు. సో చూస్తే ఇది ఇప్పుడు ఏమంటే కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి చెవులు, ఇది దయచేసి మీరు తీసుకోవద్దండి, నేను అది చెప్తున్నా ఫ్రాంక్గా. ఎందుకంటే అది అరుస్తూనే ఉంటుంది మామూలుగా. మీరు ఈవినింగ్ అవును కొరికేసింది. కొరికిందరా బాగా మ్యాంగో. ఈ మ్యాంగోనే మా ఇంట్లో మ్యాంగోనే కొరికేది. రియో పాపం కొరకనే కొరకదు. మ్యాంగోమా రా, నువ్వు అది కోరికేదానికి వస్తాను కదా, ఎవరు చేపట్టమన్నారు? దారా మ్యాంగో రా. ఇది నా దగ్గర రానే రాదు, భయం దీనికి. చూ దామా మ్యాంగో 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 అబ్బో. దారా మా రియో బంగారు ఇది. సూపర్. ఒక్కసారి వాడు కొరికించుకున్నాడు, మళ్ళా ఎట్లా చేయబడతావు? కోపంగా ఉంది, దాన్ని ఎందుకు పట్టినావు నువ్వు? ఆల్రెడీ ఒకసారి కొరికింది. దీని కుళ్ళు చూడు అప్పుడే. రేయ్ నేను దాంతో మాట్లాడతాను, నీకేం కుల్లో? నీకేమే కుల్లో? దాంతో మాట్లాడతాను. కరెక్ట్ కుళ్ళు దీనికి. నిన్ను కూడా రోజు నా పక్కన పడుకుంటావు కదా, ఎత్తుకో. దాన్ని ఎత్తుకోవాలి. ఇప్పుడు ఫుడ్ పెడతాం రండి, దానికి ఏమేమి పెడతామని కూడా చూపిస్తాము. కిచెన్కి వెళ్తేనే వచ్చేసింది. ఫస్ట్ వచ్చి ఫుడ్ పెడతాను నేను. ఫుడ్ కట్ చేస్తా ఉంటే ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూడండి. ఆక్వాగార్డ్ తిప్పుతాను. ఆక్వాగార్డ్ తిప్పితే వచ్చి స్నానం ఎలా చేస్తుందో కూడా చూడండి. దానికి సాయంత్రం నైట్ ఏం తేడానే లేదు. సో మామూలుగా మేము పెట్టేది వచ్చి దానికి యాపిల్, పొమోగ్రనేట్ ప్లస్ కార్న్, ఈ 3 పెడతాం. చూడండి కట్ చేసేటప్పుడు వచ్చేస్తాయి 2 పైకి. వియో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాలి, అట్లే పెట్టకూడదు. మర్చిపోయినా, అవి మాట్లాడే స్టార్ట్ చేసినాయి. అప్పుడప్పుడు మాట్లాడతా, అప్పుడప్పుడు మాట్లాడు. చూడు ముద్దు పెడతాను, నాకు ముద్దు చూడు. ఏ రియో రియో ముద్దు. రియో యాపిల్ ఇంత చిన్నదిగా కట్ చేసి పెట్టాలి, అట్లే పెట్టద్దండి. కట్ చేయండి, కట్ చేసి పెట్టండి. పొమోగ్రనేట్ కూడా అంతే. సో ఇది తీసి పెట్టండి. చూడండి ఎట్లా కొరుకుతుందని. రే ఎవరు అదే మ్యాంగో నా లాస్ట్లో ఉండేది. చూడు ఎట్లా కొరుకుతుందో.
కొరుకుతుంది, అది మ్యాంగో ఉంటుంది. నేనేం చేయను, రా 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 రా. భయపడుతుంది, దగ్గరికే రావడం లేదు, పట్టి పట్టి వేసేసారు, భయపడతాను చూడు. అందరు తీసుకో, కొరుకు కొరుకు, అట్లే కొరుకు. ఇందా, దానికి ఇవి ఇష్టము. ఇది దీంతో పాటు ఇవి కూడా ఉన్నాయి సీడ్స్, అవన్నీ చూపిస్తాను నేను. 2 పెట్టాలి, ఇది ఒకటే పెడితే సరిపోదు దానికి. ఇంకోటి వచ్చి డైలీ మేము వచ్చి 2 times పెడతాం మామూలుగా ఫుడ్. ఒకసారి ఉన్నా సరిపోతుంది, కానీ మాకు అరుస్తూ ఉంటాయని చెప్పి 2 times ఫుడ్ పెడతాము. ఫుడ్ పెట్టేసినామంటే కరెక్ట్గా ఎక్కువ అరవదు. ఎప్పుడో ఒకసారి ఆడుకునేటప్పుడు అట్లా అరుస్తుంది, అదర్వైజ్ అది సైలెంట్గానే ఉంటుంది. ఫుడ్ పెట్టాలి మెయిన్, ఫుడ్ లేదంటే ఎక్కువ అరుస్తుంది. అవే ఓవర్ యాక్టివ్ అయిపోయిందా? ఏయ్ ఏమే కొరుక్కుంటానే అవి. అయ్యో రే, ఈరోజు బాగా బుసబుసాన్ ఉంది. రేపు నైట్ చూసారంటే మొత్తం స్ట్రిమ్ చేస్తాము, షార్ట్ అయిపోతుంది హెయిర్ అంతా. సో అదే కాకుండా ఏయ్ మ్యాక్, ఏమరా కొట్లాడుతున్నారు ఇద్దరు? ఎప్పుడు చూసినా కొట్లాడేదేనా? ఎందుకు కొట్లాడుతున్నారా? రే ఎందుకు కొట్లాడుతావు రోజు? ఫుల్గా ఉందా? ఎందుకు కొట్లాడుతున్నావు? కొట్లాడేది గుమ్మనుండు. ఏం కావాలి? ఏం వాసన చూస్తున్నావా? నీకు కావాల్సింది కాదులే అది. తింటావు నువ్వా? యాపిల్ తింటావా? యాపిల్ తింటావా? తింటావా యాపిల్? గుమ్మనుండు అయితే. సో ఇది చూడండి, రకరకాలుగా జొన్నలు సద్దలు అన్నీ కలిపి ఉంటుంది ఇది. ఇదొకటి ప్లస్ మెయిన్ దానికి ఇష్టం వచ్చింది వచ్చి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే చాలా ఇష్టం. అది కూడా మిక్స్ చేసి పెట్టినాం అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ బాగా తింటాయి అవి. మీరు ఎవరైనా ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్లో వాటర్ పడతాను. మీనాక్షి అమ్మకు చిలక నిల్చుకోండి, ఎట్లా 2 పక్కల చిలక. ఏం చేసేది వచ్చి ఒకటి ఎంత బాగా నిల్చుకొని ఉంచుడది. భోజనం పెట్టేటప్పుడు మాత్రం. ఇప్పుడు చూడండి వాటర్ తిప్పి బౌల్లో పెట్టండి, స్నానం చేయని. అది చేస్తుంది మళ్ళీ. బౌల్లో స్నానానికి పెడతాను, నీ ఊరికే వాటర్ పడతాను చూడండి తాగుతూ వచ్చి. రండ్రా, రండి, రా పైన ఎక్కువ. పో 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 పో. చాలు పడు, తాగు. నీళ్ళు తాగడానికి ఇట్లా పెడతాను నేను. ఫ్రెష్ వాటర్ తాగుతాయి. అది కూడా చూడండి, ఆక్వాగార్డ్ వాటర్ ఫ్రెష్గా పట్టిస్తే తాగుతాయి ఇవి. స్నానానికి వేరే పెడతాను. స్నానం చెయ్యొద్దు మ్యాంగో, స్నానం చేయొద్దు. జోబులో ఏం చేస్తున్నారు నువ్వు? స్పీకరు స్నానానికి వద్దా? ఇప్పుడే రాత్రిలో స్నానం చేసే ఎక్కడ చిలుకలు చూసినారా? ఇవే రాత్రిలో మాత్రం చేస్తాయి స్నానం. మార్నింగ్ అంతా నీళ్ళు పెట్టింటాం కానీ ఎందుకు కొరుకుతాను నువ్వు? రే ఎందుకు కొరుకుతావు? నీళ్ళు తాగేసినా. ఇప్పుడు లోపల పట్టేద్దామా షాము? లోపల పెట్టేద్దాం దేవి. ఇప్పుడు పార్తో ఒకసారి దగ్గర పోయి ఎట్లా చేస్తుందో చూద్దాం. అది కేజీలో ఉంటే మాత్రం బిహేవ్ చేస్తుందా? బయట ఉంటాడు బిహేవ్ బయట కూడా అంతే. కొరికేదానికి వస్తాను భయం వాడికి. నేను నన్ను చూస్తే భయం. కొరుకుతుందిరా. అదే నేను పెడతా చూడు, ఉండదు వెళ్ళిపోతుంది వరకెత్తి. రియో మ్యాంగో అది గుమ్ముడు రా, దానికి సతాయించదు. ఉండు 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 మ్యాంగో, నువ్వు రామ్మా, నువ్వు వచ్చే కొరకద్దుపే. వాళ్ళిద్దరు సతాయించినారు కాబట్టి నాన్న కూడా కొరుకుతుంది ఇప్పుడు. మ్యాంగో నేను రా, దా కొరకద్దే. సరే ఏం చేస్తాను అబ్బాతో? అదేం సినిమా? అదే లయన్ కింగ్ లో చేశారా? సింబా. చూడండి నేను పడతాను, వస్తుందేమో చూడండి. రా, ఎట్లా పోతుంది చూడండి. అది రా, అంతే ఎస్కేప్. నేను పైన వెళ్తాను, దొరకదు చూడండి. రా రియో, అంతే ఎస్కేప్. ఇట్లా రోజంతా తిరుగుతూనే ఉండాలి మనం. అందుకే ఏం చేసినా అంటే నైట్లో వదలండి, లైట్లు ఆఫ్. అయ్యో ఎగిరే టైంకి వదిలేసినారు వాడు. ఉండు పార్తో. ఇప్పుడు నిలుపు. ఇప్పుడు చీకట్లో పెట్టాల. ఏదో ఒకటి లైట్ ఏరా.
లైట్ అయ్యారా తొందరగా. ఏ అయితే నేను పట్టిన తర్వాత డైరెక్ట్గా వేయకుండా ఉండు 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 నేను రా ఇట్లా అంటే దానికి ఇష్టం. గుర్తుపెట్టుకోండి, పట్టిన తర్వాత ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయదని ఊరికట్టు పట్టుకోండి. సరేమ్మా, ఇట్లా అంటే నిద్రపోయిస్తుంది అట్లే. అట్లే చాలా ఇష్టం ఇట్లా అంటే దానికి. సో ఇట్లా అనేసి మళ్ళీ లోపల వేసేసేయండి. దానికి అన్నీ మనం పట్టిండేదాన్ని కదా. ఇంతకుముందు అయితే నేను పడితే అట్లే వణికేది, ఇప్పుడు ఏం లేదు, షివరింగ్ అనేది ఏం లేదు లోపల. ముద్దు పెట్టు, దా. దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ముద్దు పెడితే లిప్స్ కొరికేస్తుంది ఇది. పెట్టమ్మా, దా. మ్యాంగోని వేసేసి మళ్ళీ రియోని వేద్దాము. మ్యాంగో పో, స్నానాన్ని నీళ్ళు పెడతా పో పో. రియో అక్కడ లైట్ ఆఫ్ కరో. రియో రా. ఓయ్ అమ్మ, లైట్ వేయాలి దేవి, లైట్ అయ్యి. సో ఈ విధంగా లైట్ ఆఫ్ చేసి రియోనే మ్యాంగోనా, రియోనే. రియోమా, రియో 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 చుచ్చు. ముద్దు పెట్టు, నువ్వు కూడా ముద్దు పెట్టు. అట్లే చూడండి. ఎందుకు వదిలినావు? ఇంకా పట్టేదాన్ని కాదు. రియో వస్తుంది, మ్యాంగోనే. దా 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 దా. వెళ్ళిపోయింది. లోపల పోతావా? రా 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 రా. లైట్ ఆఫ్ చేస్తాను. ఇందులో లైట్ ఉండరా ఉండరా, డోర్ ఓపెన్ చేయరా. రామా రామా, దా దా. లేమా, కింద పో కింద పో, కింద దిగు కింద దిగు. అది మ్యాంగో కాదమ్మా, వచ్చేస్తుంది, అది కూడా వస్తుంది. అయిందా? ఉండు ఉండు ఉండు, ఓపెన్ చాలా ఇది. పో 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 పో, అంతే. స్నానానికి ఈ విధంగా కొంచెం పొడుగ్గా ఉండే పాత్ర పెట్టానంటే కొంచెం బాగా స్నానం చేస్తుంది, ఎందుకంటే బాడీ మొత్తం మునగాలి కదా. ఈ టైంలో చేస్తుంది మామూలుగా. ఆకలిగా ఉంది, అందుకే భోజనానికి పోతుంది. అది స్నానం చేయలేదు, ఇప్పుడు ముఖం మాత్రం కడుక్కుంది. అదో వచ్చా దో ఆ చిన్న దాంట్లో చేస్తాను చూడండి. ఇప్పుడు అంత బాగా స్నానం చేస్తుంది చూడండి. ఇంకా కొంచెం పెద్ద పాత్ర పెట్టచ్చు, ఈ కేజీలో సరిపోదని చిన్నది పెట్టుకోకపోతే. ఆగండి ఆగండి ఆగండి, 2 విషయాలు మర్చిపోయినాను నేను. ఏమంటే ఇది ఎక్కడ తీసినాము, ఎంతకి తీసినాము అని అడుగుతున్నారు చాలామంది. క్రేజీ బోట్స్ మదనపల్లి అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. మదనపల్లి నుంచి తెప్పించాను. అప్పుడు నాకైతే అప్పుడు 2.5 పడింది ఒకటి. మ్యాంగో రియో 2 కలిపి అరౌండ్ 4.5 అయింది అప్పుడు, నాకు గుర్తులేదు సరిగా. సో ఆయన్ని కాంటాక్ట్ చేశారంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇదే కాదు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఎలా ఉందండి ఈ వీడియో? పిల్లలు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి మా చిలుకలు ఎలా ఉన్నాయి. బాయ్ బాయ్.